ఓకే, పాదయాత్ర వెంకటరెడ్డి గారు కంటిన్యూ చేయొచ్చండి. అదే ఆయన ఏదో మాట్లాడుతున్నారు, మాట్లాడేవాడిని. అయిపోయిందా మీరు ఆయన పూర్తిగా మాట్లాడిన తర్వాత నా సమయం ఇచ్చినప్పుడు నేను మాట్లాడతాను. మాట్లాడండి, మీరు మాట్లాడండి. రైట్ వెంకటరెడ్డి గారు. విషయం ఏమిటంటే ప్రభుత్వ బాధ్యతలను విస్మరించి మానవులు ఇవి చేయాలని ప్రభుత్వం తరపున వచ్చిన పెద్దలు చెప్పడం అనేది దౌర్భాగ్యం. తక్షణమైన చర్యలు ఏవి చర్యలు తీసుకున్నారు, భవిష్యత్తులో జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి చట్టాలు తెచ్చారు, వాటి గురించి వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. మన భారతదేశ వ్యవస్థలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పోలీసింగ్ వ్యవస్థ కానీ అత్యంత పకడ్బందీగా ప్రపంచం కంటే గొప్పగా ఉందని మనమే చెప్పుకుంటున్నాం. ఈ కాన్సిక్వెన్సెస్ ఏ ఏ అంశాల ద్వారా జరుగుతాయి, ఎలాంటి మనం పరిపాలనలో ఎలాంటి మైనస్లు ఉంటే జరుగుతాయి అనేది ముందుగానే పసిగట్టి ఎక్కడ అవకాశాలు ఉన్నాయి ఇలా జరగటానికి అనేది మనం గుర్తించి చర్యలు తీసుకొని పకడ్బందీగా పరిపాలన కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే, ప్రభుత్వం తరపున ప్రతినిధులు కానీ పెద్దలు కానీ ప్రభుత్వ బాధ్యత కాదు ఇది ప్రజల బాధ్యత అని చెప్పడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ఇప్పటి వరకు జరిగిన సంఘటనల్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని గత ప్రభుత్వంలో జరగలేదా, అంతకుముందు ప్రభుత్వంలో జరగలేదా, ఇప్పుడు కొత్తగా జరగటం లేదేంటి, మా ఒక్కరి మీద ఈ బాధ్యత అంటే మీరు కొత్తగా అధికారంలోకి వచ్చి ఫోర్స్ లో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటది. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు, ఇన్ని గంటలైతే జరిగి మీరు ఇంతవరకు ఏ రకమైన కఠినమైన చర్యలు తీసుకున్నారో వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. భవిష్యత్తులో జరగకుండా ఏ రకమైన చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది వదిలేసి సామాన్య పౌరుల మీద బాధ్యత ఉందని చెప్పడం చాలా హేయమైన చర్య. ఇంకొక విషయం నేనేం చెప్తానంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల హామీలు ఇచ్చి అనేక రకాల నమ్మకాలతోటి అనేక రకాల విశ్వాసాలతోటి ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటే ప్రభుత్వాలు బాధ్యతల నుంచి విస్మరించడం అనేది చాలా తప్పు. బాధ్యత మాదే, మళ్ళీ జరగకుండా చూస్తాము అని చెప్పగలిగినవే సమర్థవంతమైన ప్రభుత్వాలు. ప్రభుత్వాలు జరిగినాయి అని చెప్తున్నారంటే మీకు బాధ్యత లేనట్టు, మీరు చెప్పిన మాటలన్నీ విస్మరిస్తున్నట్టు, మీ మీద ప్రజలకు నమ్మకం పోగొడుతున్నట్టు. మీరు ఇలా మాట్లాడితే ప్రజలకు నమ్మకం సన్నగిలుతుంది. మీరు కాపాడతారు. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే మా ఇంట్లో మా నాన్న ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, నాకేం కాదు, నా భర్త ఉన్నాడు, నాకేం కాదని భరోసాతోటి ఆడపిల్లలు బయట ప్రపంచంలోకి వస్తారు. ఏదన్నా ఉంటే మా వాళ్ళకి చెప్తాము అన్న ధైర్యంతో. అట్లనే ప్రతి పౌరురాలు ఏదన్నా ఉంటే మా ప్రభుత్వం ఉంది చూసుకుంటది అన్న ధైర్యంతో ఉండాలి తప్పితే ఈ ప్రభుత్వానికి బాధ్యత కాదు అని చెప్తే అంటే మాకు చెప్పొద్దనే ఇలాంటివి జరుగుతుంటాయని మళ్ళీ చెప్తున్నట్ట ఏంటి మీ ఉద్దేశం? మీరు ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని బాధ్యత కాదని మేము మాట్లాడలేదు. మరొకసారి మీరు ఇంత ముందు ఉన్నది కూడా ఉండండి. దీంట్లో తక్షణమే ప్రభుత్వ బాధ్యత తీసుకొని దాన్ని ఎలా ఛేదించాలని చూస్తుందనేది చెప్పాను నేను. మీరు ప్రభుత్వాన్ని బాధ్యత 100% మాదే బాధ్యత అని చెప్తున్నాం కదా. మేము అధికారంలో ఉన్నాం, మాదే బాధ్యత. ఇలాంటివి జరగకుండా రామ్మూర్తి గారు మాట్లాడిన దానికి నేను అన్నా, ఇది ప్రభుత్వాల మీద ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉందని అంటగట్టాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వంలోనైనా ఇది జరుగుతున్నాయి, దీన్ని మానవీయ కోణంలో జరగాలి. ప్రతి మనిషిలో ముందు అవేర్నెస్ వచ్చినప్పుడే ఇలాంటి అంటగట్టమన్నా దాన్ని నేను అక్కడ సందర్భోచితంగా తీసుకొని మాట్లాడిన వెంకటరెడ్డి గారు. వినండి అట్లనే ప్రతి మనిషికి చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత, సమాజ చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంటది. ప్రతి మనిషి బాధ్యతగా ప్రవర్తించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంటది. ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం ఏ మనిషి బాధ్యతగా ప్రవర్తించకపోయినా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ప్రతి సంఘటనకి ప్రతి చర్యకి ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని బాధ్యతగా తీసుకొని మరలా అది జరగకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో, ఏ రకంగా
కఠిన చర్యలు తీసుకుంటుందో దాన్ని బట్టే ప్రజలు మసులుకుంటారు. దాన్ని బట్టే ప్రజలు మసులుకుంటారు. ఈ కఠిన చర్యలు తీసుకునే దాంట్లో ఎప్పుడైతే ప్రభుత్వం వైఫల్యం చెందుతుందో, భవిష్యత్తు ప్రణాళికలు లేకుండా, కట్టుదిట్టమైన ఏర్పాట్లు లేకుండా ఎప్పుడైతే మనము విస్మరిస్తామో ఆ తర్వాత మళ్ళీ తదుపరి జరగడానికి అవకాశం ఉంటుంది. మేమేమంటామంటే ఇప్పుడు జరిగిన సంఘటన స్పెసిఫిక్ గా ఎగ్జాంపుల్ గా సెట్ చేయండి, మళ్ళీ జరగకుండా చూడండి, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడండి, ఇప్పుడు జరిగిన వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోండి, వేగవంతంగా ఇట్లా జరిగితే కనురెప్పపాట్లో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది, కనురెప్పపాట్లో దోషుల్ని శిక్షించింది అనే భయం గనక సమాజంలో నేరస్తులకి క్రియేట్ చేయగలిగితే నేరస్తులు మళ్ళీ నేరం చేయడానికి భయపడతారు. నేరస్తులు మళ్ళీ నేరం చేయడానికి భయపడతారు. దీన్ని అలసత్వంతో డిలే చేసి, డినై చేసి పక్కన పడేస్తే మళ్ళీ నేరస్తులకి మాకేం కాదులే అన్న ధైర్యంతో మరలా ఇలాంటి చర్యలు చేయడానికి, నేరాలు చేయడానికి వాళ్ళకి ధైర్యం వస్తుంది. కాబట్టి మీరు చేస్తాము ఇంకా దొరకబట్టలేదు ఇలాంటివి కాదు. కనురెప్పపాట్ల మనకి ప్రపంచంలో అత్యున్నతమైన యంత్రాంగం మన దగ్గర ఉంది. ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే టెర్రరిస్టులు సైతం పట్టుకునే శక్తి మన దగ్గర ఉంది. ఎక్కడ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఇంటెలిజెన్స్, మనకున్న ఇంటెలిజెన్స్ అంత బలంగా ఉంది. కాబట్టి ఇక్కడ సీరియస్ గా తీసుకోపోవడంలోనే ఉన్నది. సీరియస్ గా తీసుకోపోవడంలో ఉన్నది. ఎందుకంటే మనది బలమైన యంత్రాంగం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ. ఇంకొక విషయం చెప్పాలంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకే రకమైన వ్యవస్థ, ఒకే రకమైన రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో మాత్రమే మార్పులు చెందకుండా జరుగుతున్నది. ప్రతి దేశంలో 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో మార్పులు జరుగుతున్నాయి. కొంతసేపు అధ్యక్ష పాలన అంటారు, కొంతసేపు సైనిక పాలన అంటారు, కొంతసేపు ప్రజాస్వామ్య పరిపాలన అంటారు, కొంతసేపు కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటారు, రకరకాలు ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతున్నది స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 75 ఏళ్ల కాలం నుంచి ఒక్క భారతదేశం మాత్రమే. కాబట్టి నేనేమంటానంటే మీరు ఇంత బలమైన ప్రజాస్వామ్యం ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది, సీరియస్ గా తీసుకోకపోవడం వల్లనే ఇవి జరుగుతున్నాయి. వాటి మీద దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇవి జరుగుతున్నాయి. దృష్టి పెట్టండి దయచేసి, మరలా జరగకుండా చూడండి. ఓకే వెంకటరెడ్డి గారు.